వెల్కమ్ టు K6. మనం ఇప్పుడు ఈ నిజామాబాద్ మండలంలోని నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అయిన కులాస్పూర్ గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలోని ప్రధాన సమస్యలు ఏంటో ఈ గ్రామ ప్రజలను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. और हमारे 4 घर हैं, हमारे 4 घरों को गेटर बांधा होगा तो भी नहीं बंधाते हैं। पानी का तो सहूलत है, करंट नहीं रही तो नहीं आता। सब बातों का ये रोडां तो बिल्कुल खराब है, पानी पड़े तो नहीं चलना आता रोडां को। అయితే పెంచిన రామని పోయినా పోతే ఏమంటాడు, నీకు ఏండ్లు లేవంటాడు. అంటే నేనన్నా పోషంపేట కట్టగట్టేటప్పుడు నువ్వు ముగ్గు పోసినప్పుడు ఉన్నావా అని అనగానే బండి చాలు చేసుకుని వెళ్ళిపోయాడు. నాకన్నా చిన్నోళ్ళకి పెంచిన రాసిన మాదిగా మాలకు మరి మేము కూడా ఎస్కిందికి వస్తాం కదా కోసం వాళ్ళకు రాయలేదు. రాయకపోతే అంత సపడక మారి వచ్చిన. మీ ఆధార్ కార్డులో వయసు ఎంత ఉంది? నా ఇప్పుడు నాకు ఉంటే 65 దాకా ఉంటాయి. ఇచ్చిన ఆల్రెడీ ఇస్తా అది తీసుకుపోయి ఎడబడేసిలేము. ఎవరికి ₹1 వచ్చింది లేదు. सरपद्दीन 70 साल है। पिंचिम लिखा कहते हो तो जेरक्सा कहते हो फोटा दी तो भी नहीं आ रहे। अब खैर नहीं कर रहे, खैर नहीं करे जब क्या करते। कितने साल रहते हैं? 70 साल है। 70 साल है। हाँ। और तो मंडल ऑफिस वगैरह जाके एप्लीकेशन दे के आए? नहीं दे के नहीं क्या पड़ता ना? नहीं, यहाँ पे दे रहे ना गांव में। सरपंच को दिए, गांव में मेंबरा को दिए, करनाम को दिए, सेक्रेटरी को दिए, MPCT को उनको दे रहे पर केयर नहीं कर रहे। अम्मा होन दे कहके वैसा 1-20 दिए, जीरक्सा निकालना है, फोटा देना है, करना है। కులాస్పూర్ గ్రామంలోని BCA సంబంధించిన 7వ వార్డులో ఉన్నాము. వీళ్ళని అడిగి వీళ్ళ ప్రధాన సమస్యలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ మేము గెలవక ముందు మాకు ఏమన్నా ఆశలు చెప్పారు సార్. ఇక్కడ బోర్ వేపిస్తాము, అది వేపిస్తాము, ఇవన్నీ చెప్పారు సార్. ఇక్కడ ఈ బంగ్లాకు బోర్ వేపిస్తామని. ఇక్కడ బోరు లేదు, ఇక్కడ నీళ్ళు సమస్యలు బాగున్నాయి. ఇప్పుడు అక్కడ అక్కడనేమో వాడకల్లా నల్లలు అవుతున్నాయి. ఇటు ఒక్క వాడకు నల్ల లేదు, బాగా ఇబ్బందులు అవుతున్నాయి నల్లల గురించి. మళ్ళీ రోడ్డు కూడా బరాబర్ లేదు సార్. ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు మొత్తం. మేమేం మాట్లాడినా కానీ పట్టించుకుంటలేరు. మళ్ళీ వికలాంగులైనా కానీ ఇలా సార్, ఇలా వికలాంగులకు కూడా పింఛం లేదు, పెద్ద మనుషుల పింఛం కూడా వస్తలేదు ఇస్తామని. ఇప్పుడు ఒక ఆమె వరుతున్నా చూడు, ఆమెకు మొత్తం ఖాళీ, మొత్తం లైఫే వేస్ట్ అయిపోయింది సార్. ఆమెను కూడా ఎవరు పట్టించుకుని లేరు. పంచాయతీ ఇక గ్రామ పంచాయతీ అంటారా సార్, అందులోకి పోతే ఎవరు పట్టించుకోరు. వస్తుంది పో అంటారు, తెస్తామంటారు, అంతే. ఏం చేస్తారు, ఏం చేయలేము సార్. మేము వాళ్ళతోనైతే మాట్లాడలేము.
ఇంతకుముందు మాకు నీళ్ళకు బాగా ప్రాబ్లం ఉండే. అప్పుడు గిరిజవారి తీసుకొస్తే గిరిజవారి అక్కడ పెద్దమ్మక్క టాకి నీళ్ళు ఏం చేస్తున్నాయి మరి గడ్డకు మరి సప్లై చేయొచ్చని గిరిజవారి ఉండి సాక్ష్యం చేపించి అంతే గడ్డ నుంచి గూండ్ల వాళ్ళకు సకలలో కావాలని తీసుకొచ్చారు. ఖాళీ 2 గడ్డల మందంకే. తర్వాత 4 లైన్లు కలిపారు. అయినా కానీ ఇప్పుడు మాకు కొద్దిగా తక్కువ అయిపోయిన నీళ్ళు, ఏ రకాల నీళ్ళు ఎక్కువ పోతున్నాయి. అప్పుడప్పుడు ఆ టాకి కన్నా పైపులు కొట్టెత్తురు. సర్పంచ్కు లేని ఇబ్బందులు పెడుతుర్రు. మాకు ఊగితే నీళ్ళకి ఇబ్బంది. గాంధీ కాడికి వెళ్ళి మోసుకుంటాం, తెల్లని దాకా మోసుకుంటాం. ఆ సంద్ర లైట్ లేదు, ఓడి పట్టించుకున్న లేడు. ఓట్లు వచ్చినప్పుడు తక్కువ లేదు, ఎక్కలేదు, కాలు మొక్కుతారు పెద్ద పెద్దలు వచ్చి. ఇక నీళ్ళకి ఇబ్బంది ఉన్నది, మాకైతే గుద్దుకుంటున్నాము. కరెంట్ లేదు, ఏం లేదు, లేని బాగున్నావు. ఇంత కుటుంబంకు ఇబ్బంది అంటే ఇబ్బంది ఉన్నది, బాగా ఇబ్బంది. ఓడి పట్టించుకున్నట్టు లేడు. ఓట్లు వచ్చినప్పుడే కాళ్ళు మొక్కుతారు, అవసరం తీరంగానే కళ సిడిసి పెడతారు. ఓడి పట్టించుకున్నాడు లేడు. గడ లైట్ పెట్టమంటే ఇటు చెప్తే ఇటు వింటారు, ఇడిస పెడుతున్నారు. మా గురించి ఓడి పట్టించుకున్నట్టు లేడు. ఎంత బాధ. ఒకటి రాత్రి తెల్లందాకా మోసుకుంటాం. పాములు మన తిరిగా లైట్లు పెట్టరా, రోడ్డుకు లైట్ వెళ్ళలేదు అసలు. ఎంత ఇబ్బంది అవుతుంది. ఓడి పట్టించుకున్నాడు. ఓడి పానం కాడే, పైపులు కట్టుకుంటారు, ఇందా నీళ్ళు వేసుకుంటారు. మేము బిందెలు పట్టి గుద్దుకుంటాం, మేము మోసుకుంటాం నీళ్ళు. మాకు ఎంత బాధ అవుతున్నది. ఈ కులాస్పూర్ గ్రామంలో కొంతమంది బీడీ పింఛన్ బాధితులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. 7 సంవత్సరాలు అవుతుంది, అసలు బీడీల పింఛన్ వచ్చి లేదు. ఉన్నోళ్ళకేమో ఇస్తున్నారు, ఉన్నోళ్ళకే ఇది చేస్తున్నారు ఏదైనా ఏసులు సుఖ. మాకు పండు కరెక్ట్ లేదు. మొత్తం నాన్ పిఎఫ్లకు సుఖ ఇచ్చేటోళ్ళకి ఇస్తున్నారు 1000-2000 పింఛన్, కానీ మాకు అస్సలు ఇవ్వలేరు. మాకు పింఛన్ 7 సంవత్సరాలు దరఖాస్తులు సుఖ పెట్టినా కానీ మాకు రాలేవు. మొత్తం ఎంఆర్ ఆఫీస్ దాకా వెళ్ళినాం. మా భర్త వెంట నేను పోయినా. ఇల్లు లేదు, జాగా లేదు, ఏది లేదు. हमको जो बीड़ा की पेंशन नहीं आ रही, कुछ भी नहीं आ रही। हमको कुछ भी नहीं है, जगह है ना, घर है ना, कुछ भी है। हमको कुछ भी नहीं है। अब हाई सालों को 100 बार नहीं है, सालों को कुछ भी नहीं है। अब हमारा कैसा होना? पीएफ है हम आपको? नहीं है, नॉन पीएफ है हमारा। हमारे जैसों को भी आ रहे, लेकिन हमारा कुछ नहीं आ रही है महीने में। हाँ, जाके पिटीशन दिए सरपंच, जाके सब जगह जाके वो फॉर्म भर के भी दिए तो भी नहीं आ रहे। పింఛన్ లేదు, నాకు బియ్యం లేవు. బియ్యం వస్తలేవా? ఎప్పటి నుంచి వస్తలేవా? ఇప్పుడు చాలా నుంచి వస్తలేదు. చాలా నుంచి అవు ఇంత ముందు వస్తుండేనా? ఇంత ముందు వస్తుండే. ఎన్ని వస్తుండే?
మాకు 20 కిలోలు వచ్చు. 20 కిలోలు వచ్చు. ఎంతమంది ఉంటారు మీరు ఇంట్లో? నలుగురు ఉంటారా? అంటే ఇంతకుముందు అంటే సర్వే అయిన నుంచి మీకు బియ్యం వస్తలేవా? ఇంకా పెన్షనా? నాకు పింఛన్ మొత్తం లేదు బిడ్డ. ఇప్పుడు ఈయన ఎక్కించింది అయితే మొత్తం లేదు. ఇంతకుముందు వస్తున్నావా? ఇంతకుముందు వచ్చినాయి. ఎంత వస్తుండే? ఇంతకుముందు 500 వచ్చినాయి. 500 వచ్చినాయి. ఇప్పుడు వస్తలే. అట్లా ముండ పింఛన్ మీ చేసుకుంటే ముండ పింఛన్ కూడా లేదు, ఈ పింఛన్ కూడా లేదు. అత్తలేదు. 200 ఉండే ముందు, ఇప్పుడు 1000 రూపాయలు అవుతుంది, అత్తలేదు. బాధ అవుతుంది నాకు. మాకు ఎక్కడ ఏం లేదు. నాకు అన్నదమ్ములు లేరు, అక్కయ్యలు లేరు, అవ్వలేదు, తండ్రి లేడు. 1000 రూపాయలు పెరిగింది, అత్తలేదు. ఇంతకుముందు 200 వస్తుండే. పంపించిన ఏమంటలేరు. పోయినాయి కాయిదాలు పోయినాయి. గురించి ఎప్పుడో సాక్ష్యం చేసిర్రు. ఇప్పుడు ఎప్పుడు సందో వేస్తామని మాట్లాడిర్రు. ఈ రోడ్కి లేదు, ఆ గల్లీకి ఇవ్వండి, అక్కడ సోదిగా మీరు ఇంటి చేయరి, మొత్తము అక్కడికి వెళ్ళి అక్కడ దాకా రోడ్ ఉన్నది. రోడ్ ఉంటే మొత్తం అక్కడ పోకుండా మొత్తం పోకుండా గల్లీకి పోకుండా అటు ప్యాక్ చేసేసారు. రోడ్ ప్రాబ్లము. ఈ బియ్యం ఏం చేస్తున్నారంటే బియ్యంది ఒక పద్ధతి లేదు, పింఛన్ది ఒక పద్ధతి లేదు. ఏం అస్సలేదు సార్. సర్వాయి నుంచి మాకు భూమి లేదు, ఏం లేదు. బయట అన్ని కొనుక్కొని తినుడే. మరి ఇప్పుడు కొనుక్కొని తింటున్నాం. మరి ఎట్లా? ఇంతకు ముందు వస్తుండే. సర్వాయి నుంచి వస్తలేదు బియ్యం. అత్తాయి అంటారు కానీ కోసం లేదు. మరి పంచాయతీ పిలుస్తుంది దరఖాస్తు. జిరాక్సులు కావాలంటే జిరాక్సులు కూడా ఇచ్చినాము. పోలే ఈట ఇవ్వమన్నా ఈట ఇచ్చేసినాం. మాకు మండల ఆఫీస్ తెలియదు కదా. వీళ్ళే చెప్పారు సార్, పంచాయతీ ఆఫీసులా. నాకు మొగలు లేడు, నాకు పింఛన్ ఎత్తలేదు, ఆ పింఛన్ ఎత్తలేదు, ఈ పింఛన్ ఎత్తలేదు, ఏది ఎత్తలేదు. ఇప్పుడు 3 నెలల అందరికి వస్తుంది కానీ నాకు ఖర్చుడే లేదు. పింఛన్ 20 ఏళ్ళు అవుతుంది. ఇచ్చిన మునికి ఇచ్చినాం. మునిమా అది అత్తయ్య అమ్మ తీరమన్నారు. అచ్చుడు లేదు, అందరికి అత్తుని నాకు అత్తలేదు. ఎంత వస్తుంది? 1000 రూపాయలు ఇస్తుండే. ఇంకా అంతకుముందు వచ్చింది, అప్పుడు వచ్చింది. మళ్ళీ కొనొద్దులు ఆగిపోయింది. ఇక తిరగంగా మొన్న 4 మాటలు వచ్చాయి అంతే. మరి ఎట్లా అనిపిస్తుందా? మంచి అనిపిస్తుందా? ఇక మంచిగా అనిపిస్తుంది నాకు. నేను అంత నాది నేను అనుకుంటున్నా. నాకు ఉన్నా కానీ ఓలు పెట్టేటోళ్ళు లేదు. నాది నేను వేసుకుంటే గదే బతకకుండా నీ పైసలు నీకుంటున్నాయి, వస్తున్నాయి అంతే.
రుక్మవా రుక్మవానా ఉల్లంగా రుక్మ ఇప్పుడు ఏందా పింఛన్ వస్తలేదా పెంచిన వస్తలేదు బియ్యం కారెట్ లేదు పింఛన్ లేదు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తలే నీకు నాకు ఈ సంవత్సరం అంటే ఇలా వచ్చింది 7 రూపాయలు వచ్చింది 1000 రూపాయలు వచ్చిన నుంచి వస్తలేదు వస్తలేవు ఈ సర్వే అంతకుముందు వచ్చినాయి ఎంత వస్తుండే 200 వచ్చినాయి దరఖాస్తు పెట్టుకున్నావా మరి పెట్టినాయి ఎన్ని మాట పెట్టినా వస్తలేవు ఎన్ని మాటలు పెట్టినా పెడుతున్నారు 200 సంద వచ్చేస్తారు ఇప్పుడు వస్తలేదు 1000 రూపాయలు సంద వస్తలేదు మొత్తం జిరాక్సులు అవి ఇవన్నీ ఇచ్చినాము ఓవర్ పట్టించుకుంటలేరు ఇక్కడ అక్కడ సుగ పోయి ఇచ్చినాం 2 సార్లు 3 సార్లు పోయి ఇచ్చినాం అక్కడ సుగ పోయి ఇచ్చినాం మేము వస్తాయని చెప్తుండ్రు కానీ వస్తలేవు ఈ లిస్ట్ కాకుండా మన లిస్టులో ఆ లిస్టులో వస్తాయని చెప్తుండ్రు కానీ వస్తలేవు నాకు 200 పిచ్చిపి నా భర్త అన్నలు చంపేసిన దానికి పోస్ట్ మాస్టర్ జరిగిన సంది ఇక్కడికి వచ్చి రాసుకపోయిండ్రు సార్ రాసుకపోయిన నుంచి నాకు 200 పింఛం ఇచ్చిండ్రు ఆ 200 పింఛం ఇచ్చిండ్రు మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు అన్న సంది బంద్ చేసిండ్రు బియ్యం కార్డు రేషన్ కార్డు బందీ బియ్యం మన ఈ 1000 రూపాయలు వచ్చిన సంది బందీ మొత్తం ఎన్ని సార్లు కాదు 6 సార్లు తీసుకుపోయి ఇచ్చినా కానీ ఆఫీసులో పెట్టుకుంటారు కాలబెట్టేస్తున్నారు మరి మాకు మొత్తమే బంద్ చేసిండ్రు మేము లిస్టుకు లేమా మేము అందరి మేరంగా మాకు కూడా రావాలి కదా కొత్త వాళ్ళకి ఇస్తున్నారు మాకు బంద్ చేస్తున్నారు దరఖాస్తు మొత్తం ఇచ్చినాం పంచాయతీ ఆఫీసులో ఇచ్చిన ఆడికి కూడా పోలేను ఇది ఏమన్నారంటే మేము పంపించినాం అన్నారు పంపించినామంటే మేము ఒప్పుకున్నాం 2 బట్ల పోయినాము ఆడికి కూడా పోయినాము ఈడికి కూడా పోయినాం కానీ మేము ఇచ్చినామని చెప్తున్నారు కానీ పానం పోయినా కానీ ఇస్తలేరు ఇన్నగా అలబెడుతున్నారు వస్తాయి అంటే చెప్తున్నారు ఈ నెల ఆ నెల అని చెప్తున్నారు టీవీలలోనేమో వస్తున్నాయని చెప్తున్నారు ఇంట్లోనేమో పంచాయతీ ఆఫీసులో ఈయనే మొత్తం గాయబెట్టేస్తున్నారు ఇప్పుడు మనం క్లాస్పూర్ గ్రామంలోని 1వ వార్డులో ఉన్నాము. ఇక్కడ మన వడ్రంగి సోదరులు ఉన్న వాళ్ళని అడిగి వాళ్ళ ప్రధాన సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వరకు సాక్షణ లేదు సార్, మాకు ఇంతే ఇదే ఉన్నది. మీరు ఈ వర్క్ ఎప్పటి నుంచి చేస్తారు? నేను వర్క్ ఇప్పుడు 20-25 సంవత్సరాలు 20-30 సంవత్సరాలు అవుతుంది సార్, 30 సంవత్సరాల దాకా. అంటే మీకు ప్రభుత్వం ఎటువంటి సహకారం? ఏ సహకారం లేదు సార్ వర్క్ అయితే. మీరంటే ఎక్కడికైనా వెళ్ళి అప్లై చేసుకున్నారా? అప్లై చేసినా కానీ వరకు అయితే ఒకసారి అప్లై చేసారు మా వాళ్ళు, కానీ అప్పుడు ఏం సహకరించలేదు సార్. నాలుగేళ్ళు అవుతున్నాయి ఇప్పుడు కాలు ఖరాబ్ అయ్యి. వికలాంగుల పెన్షన్ కావాలి. ఇంతకుముందు వస్తుండేనా? ఎన్నడూ రాలేదు, ఒక్క వయసు రాలేదు. సదరన్ క్యాంప్ లో పోయి సర్టిఫికేట్ తీసుకురామంటారా? పోయిరా మరి సదరన్ క్యాంప్? పోయినాము, ఏం లేదు. మళ్ళీ ఏమంటారు సదరన్ క్యాంప్ లో? రాస్తున్నారు, అది వస్తలేదు, చేస్తలేదు. సర్టిఫికేట్ ఇస్తలేడు. డాక్టర్ ఏమన్నా అన్నాడా? డాక్టర్ రాసుకున్నాడు అంతే.
మాకు కూడా ఇప్పుడు ఇంతకుముందు మేము ఇప్పుడు అన్న దగ్గరికి పోయినాం, గోవర్ధన్ అన్న దగ్గరికి. మాకు కూడా ఒక 4 బోర్డు శాంక్షన్ చేస్తానన్నాడు, కానీ ఇంతవరకు ఇంకా రెస్పాన్స్ ఏం లేదు. అయితే తత్మది ఇప్పుడు మనకి వేసే నల్లలు కూడా బరాబర్ సరిగా వేస్తలేరు, వాళ్ళకు అవసరం అనుకున్న జాగాలో వేస్తున్నారు. మరి దీన్ని సరిదిద్ది మరి అందరికీ అచ్చటి విధంగా చూడాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. గుండి కట్టిపిస్తామన్నారు, నీళ్ళు చేస్తామన్నారు, అన్ని మంచి చేస్తామన్నారు, ఏవి మంచి చేసింది లేదు. మరి ఎండాకాలం మేము ఎడకెళ్ళి ఎత్తుకొచ్చుకోవాలి, ఏడ నీళ్ళు ఉంటే అడకెళ్ళి ఎత్తుకొచ్చుకుంటున్నది ఎట్లా? ఊళ్ళో అంతా పెత్తనం వేస్తున్నారు, పెత్తనం చేసి మాకు ఏం చెప్తుండ్రు మానమదిలోకి వెళ్ళి పింఛన్లో ఇయ్యండ్రు చేసుకొస్తాము, ఇయ్యండ్రు అంటే ఇచ్చినాము, అన్ని కాగితాలు ఇచ్చినాము, ఆడవాడేసినారు. ఏం కథను ఏం లేదు, నల్ల వేసుకున్నామా, నల్ల నీళ్ళు కూడా సరిపోతలేవు, 3 ఇండ్ల సంవత్సరం ఎడకెళ్ళి సరిపోతాయి సార్. చెప్పును కడతామన్నారు, సర్పంచ్కి అంతా కడతాము అని కంకరకి పోపించిండ్రు, పోపించి గెటర్ లేదు, నల్ల లేవు, ఏం లేవు. మర్రా మనం కులాస్పూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్నాము. ఇప్పుడు వీళ్ళని అడిగి వీళ్ళ ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతలో పింఛన్ వచ్చిందంటే బంధు రూపాయి రాలేదు ఇంతవరకు. 1000 రూపాయలు అయించంటే రూపాయి రాలే. రోడ్డు మీద నల్లలు మాకు కావాలా, మాకు ఎల్లో ఒక్కటన్న రోడ్డు మీద నల్లలు వేయలేదు. మళ్ళీ ఆయనకి అవి చేపియాలి ఎక్కడికి వెళ్ళి మాది వాడకు ఇక కట్టిపిస్తామన్నాడు. ఇటు మా ఇంటి మొక్కన గెటర్, మా ఇంటి మొక్కన గెటర్ వేపిస్తా అన్నాడు, గెటర్ కట్టిపిస్తా అన్నాడు. అవి రాలేవు, అవి ఎంపీసీ సర్పంచ్. మాకు నీళ్ళ ప్రాబ్లం బాగున్నది కాల్మోత అయ్యా, మాకు మస్తు బాగున్నది అయ్యా కాల్మోత. మురుగుడం నీళ్ళు తాగుతున్నాము, ఇది తీస్తలేరు, ఇవి తీస్తలేరు కాల్మోత. ఇది ఇయ్యక ఎట్లయితున్నది, మాకు అంత గందరగోళం అవుతున్నది. ఆ నీళ్ళు ఎట్లా తాగాల కాల్మోత? ఇంత ఘోరం ఉన్నది కాల్మోత మా బతుకులు. మీ దయ మాట కాల్మోత అయ్యా. అంత ఏడదాడ గందరగోళం ఉన్నది, పురుగులు పడుతున్నాయి. ఈ గటేరు తీసిన వాళ్ళు లేరు, నల్ల నీళ్లు తాగుదామంటే కూడా మాకు నీళ్లు దొరుకుతలేవు. ఆ నీళ్లు కూడా మాకు మూరు కూడా మాసన వస్తున్నాయి. అయ్యా మేము ఎట్లా బతకాల మరి? సావల్ల ఈ నీళ్లు తాగి మమ్మల్ని రక్షించేటోళ్ళు మీరే, ఏం చేసేటోళ్ళు మీరే. అగో ఈ తరువాయి అంత గిట్లున్నది, అంత ఆసన వస్తున్నది, నిలబడ బుద్ధి అయితే లేదు. ఇది గటేరు చూద్దామంటే కూడా చూడ బుద్ధి అయితే లేదు, నీళ్లు తాగ బుద్ధి అయితే లేవు. ఎట్లా చేయాల? మా బతుకులు గిట్లున్నాయి. ఇది కాదా ఇగో కొరియన్ లేదు ఈ గల్లీల
సర్పంచ్ అని ఉన్నాడు కానీ మాకు ఎట్లాంటి సౌకర్యం చేస్తలేడు. అప్పుడు మాట ఇచ్చిండు, హాని ఇచ్చిండు, అందరికి ఓటు వేయించి అందరు ఓటేయండి మీకు ఎట్లాంటి హాని చేయని అప్పుడు చెప్పిండు. ఇప్పుడు ఎట్లాంటి సౌకర్యం మాకు లేదు, నీళ్ళ సౌకర్యం లేదు, మాకు రోడ్ సౌకర్యం లేదు, గటర్ సౌకర్యం లేదు, మాకు ఎట్లాంటి సౌకర్యం లేదు. ఎందుకంటే మేము పేదోళ్ళమని అలా అహంకారమా మరి అధికారం ఉందేనా మాకు తెలియదు. కానీ మాకైతే దయచేసి మాకు నీళ్ళది, గెటర్లది, రోడ్లది, మాకు అన్నిటి సౌకర్యం మాకు కావాలి. సర్వే నుండి మాకు రేషన్ కార్డు డిలేడ్ అయిపోయింది. మాకు ఇప్పుడు బియ్యం రావడం లేదు 4-5 నెలల నుంచి. మేము మా ఆయన ఏం పని చేయడు, మాకు 2 పిల్లలు, మా ఫ్యామిలీ బాగా పరిస్థితి ఘోరంగా ఉంది. మాకు ఇల్లు లేదు, ఏం లేదు, బయట కిరాయి ఉండి మేము బతకడం వల్ల ఉన్నది. బీడీల ఆధారం తప్ప మాకు ఎక్కడ ఆధారం లేదు. ఈ రేషన్ కార్డు రావడం వస్తుంది, బీడీ పింఛన్ మొన్న ఫస్ట్ టైం 1000 రూపాయలు వచ్చింది. ఈ ప్రాబ్లమ్స్ ఇలా అయితే ఎలా ఉంటుంది సార్? బాగుండదు కదా, మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మాకు ఫస్ట్ ఒకసారి వచ్చినాయి అంతే. లాట్రిన్ రూమ్ కట్టుకున్నాము. మేము శాంక్షన్ ఇచ్చినాం. శాంక్షన్ ఇస్తే మాకు అవి పాంప్స్లన్నీ ఇచ్చినాము. ఇది వరకు అత్తలేరు, పైసలు ఇస్తలేరు, అప్పో తెచ్చుకొని కట్టుకున్నాము. అడిగిలో ఈసాడు భూమి లేదు, కార్ఖానల సుఖ పీంచం అత్తలేదు, ఓళ్ళు పట్టించుకుంటలేరు. మరి మా బతికెట్లా? మరి ఆడుకోయినా కానీ అత్తయిపో అంట గెలుముతున్నారు. ఇంకొక నెల అయితే ఏడాది అవుతుంది, ఎవరు పట్టించుకుంటలేరు. అత్తయిపో అంటున్నారు. మరి అప్పు తెచ్చుకొని కట్టుకున్నాము, వాళ్ళు ఇయ్యమంటున్నారు. మరి మా బతికెట్లా? మరి వాళ్ళు ఊకుంటారా? 3 కాడికి తెచ్చుకొని కట్టుకున్నాం. ఇప్పుడు మనము కులాస్పూర్ గ్రామంలోని ఆటో స్టాండ్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఆటో యూనియన్ ఉంది. ఆ యొక్క ఆటో డ్రైవర్లను అడిగి వాళ్ళ ప్రధాన సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సలహా ఇచ్చిండు ఆటో యూనియన్లకు రోడ్ ట్యాక్స్ మాఫీ చేస్తానని. అది మంచి పనే. మళ్ళా తర్వాత డీజిల్ రేటు పెంచేసిండు. అది మాకు చాలా కష్టమవుతుంది. దించి ప్యాసింజర్ లేకపోవడం వల్ల మాకు డీజిల్కు పైసలు వేయలేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బంది వల్ల కష్టాలు వస్తున్నాయి.
ये क्या है बोले तो हमारे को थोड़ा प्रॉब्लम ये ड्रेनेज का पानी गटर छोटा होने से और जो है इसमें फुल बरसात होने से पूरा भर जा रहा, इसको साफ़ नहीं है। नाली थोड़ा ज़रा ज़्यादा बना के अच्छा इधर साफ़ करने का, नालियाँ साफ़ करने का हमारे को चाहिए। गवर्नमेंट को वही चाह रहे हम। KCR साहब होंगे, MP कविता मैडम होंगे और ये सब अपने जितने भी रूलर बाजा रेड्डी गोवर्धन हमारे MLA है उनको को भी हमारी गुजारिश का ये मैं चाह रहा हूँ। इन लोगों की महल्ले में जितना भी जो प्रॉब्लम क्या भी नहीं है अभी तो फिर वक्त ये प्रॉब्लम है और CC रोड प्रॉब्लम है। CC रोड जब वहाँ से देखो वहाँ से यहाँ तक है, इसको करने वाले हैं, इसको जल्दी से जल्दी अमल में लाने की कोशिश कर रहा हूँ। मैं उनको गुजारिश कर रहा हूँ। మనం ఇప్పుడు 10వ కులాస్పూర్ గ్రామంలోని 10వ వార్డులో ఉన్నాము. ఈ 10వ వార్డు మెంబర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి వార్డు యొక్క ప్రధాన సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోడ్లు లేవు, మాకు బాగా ప్రాబ్లం అవుతుంది. వర్షాలు పడితే పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. పబ్లిక్ వాళ్ళ డాక్టర్ అమ్మన్నా వస్తలేరు. ఎట్లా రావాలా మా ఇళ్ళకు, బండి ఎట్లా రావాలా, మేము రాము మీరే రండి అంటూ అంబులెన్స్ చూడంగా వస్తలేదు. బాగా తగిలిపోయిపోతుంది. ఎవరు రమ్మని ఎవరు వస్తలేరు. వర్షాలు పడేంతమంటే నీళ్ళు అవుతున్నాయి. కాలు కాకపోతే మన కొత్తగా ఒక గెటర్ అయింది అంతే. రోడ్లు లేవు, మాకు ఏం లేవు. బాగా ప్రాబ్లం మాకు. రోడ్లు కేసీఆర్ మాకు కంపల్సరీ మాకు రోడ్లు వేపియాలి దయచేసి. మనం ఇప్పుడు కులాస్పూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ మనకు అంగన్వాడీ మేడం గారు అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి ఈ అంగన్వాడీ సమస్యలు ఏంటి, ఈ అంగన్వాడీలో పిల్లలు ఎంతమంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సెంట్రల్ రోకి 22 మంది పిల్లలు వస్తారు. ప్రస్తుతానికి స్టాక్ రాలేదు. అంటే బాలెంతలు 4, గర్భవతులు 6. స్టాక్ రాలేదు, ఈ మంత్ రాలేదు. ఎవరికి రాలేదు, నాకనే కాదు ప్రతి ఒక్కరికి రాలేదు. మొన్నదాకా పాలు వస్తుండే, ఇప్పుడు పాలు కూడా అందట్లేదు. ఎగ్స్ కూడా వస్తలేవు. మరి వచ్చినప్పుడు ఎలా మీరు ఎలా వాడారు వాటిని? టైమింగ్స్ దేనికి టైం అంటే బాలెంతలకు అన్నం ఎలా ఇక్కడికే వచ్చి అన్నము గుడ్డు పాలు ఇక్కడనే వచ్చి తిని పోయేవాళ్ళు. స్టాక్ లేదు కాబట్టి ఉన్న గుడ్డు వచ్చి తిని పోతుర్రు. అయిపోతుంది ప్లేస్లు బాగుంది. ఇంకోటి పిల్లలకు బాలామృతం ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఇస్తున్నారు? 6 అది 6 నెలల 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి. సీతాఫలం ఎంతో బలం
అందులో ఉన్నది తీయని గుజ్జు గుజ్జును తిని గుద్దురు తిని నాలుగు గింజలు పారేసే మిగిలిన గింజలు పారేసేయి పక్కకు ఎలాండి ఆయనంక ఎక్కండి జోజో పాప వెరవాకు లడ్డు మీట తినిపిత్త చల్లని కాపీ తైత ఐరవార్ప అంబకటిండా తోటకెళ్ళవా తిట్టవా తిట్టక రింగారోజే కబుల్లబోరే అష బుష ఆల్ఫండ పింఛన్ అత్తలేదు బిడ్డ ఇత్తలేరు. ఈ ఊర్లే కుండలు మీరు ఒక్కలే చేస్తారా? ఒక్కొనే బిడ్డ ఒక్కనే చేస్తాం. ఇప్పుడు మామూలు దాదాపు రోజుకి ఎన్ని కుండలు చేస్తాం? 20 చేస్తాం బిడ్డ. రోజుకి 20 కుండలు. 25 15 దంది. అంటే ఇప్పుడు మీకు మీ కొడుకుల మీద కానీ బిడ్డల మీద కానీ ఎవరి మీద ఉండలేదు, మీ సొంతం బతుకుతారు. మీకు పెన్షన్ వస్తుందా? లేదు బిడ్డ, వస్తలేదు. ఒక్క రూపాయి లేదు బిడ్డ. మీకు వయసు ఎంత ఉంటుంది? 80 అంటే చెప్పిన కదా. 80 వయసు. ఎక్కనే ఉంటుంది. పెన్షన్ రాపియలేరా మీరు? రాపిచ్చిన కదా, ఇత్తలేరు కదా బిడ్డ. రాపిచ్చిన ఇస్తలేరు. ఇత్తలేరు. मेरे पिंचिम नहीं आ रही, रान मूड है, पिंचिम नहीं दे रहे। इससे पहले आते थे? उससे पहले आते थे, अब बंद करे। आपका नाम? मुन्ना भी। इससे पहले आते थे? आते थे। कितने आते हैं? जब 200 रहे जब आए, ये 1000 आए जब से नहीं दे रहे। मंडल ऑफिस गए नहीं आई, नहीं आए। आती कब बोले नहीं आई। साहब हमारे का अभी 6 महीने 7 महीने हो रहा, राशन कार्ड हटा अभी तक है ही नहीं। चावल को बहुत मुश्किल हो रहा। कहते हो तहसील कचहरी गए, उधर 3-4 बार यहाँ करनम को दिए, अभी कुछ भी नहीं है। अब जाके भी पूछ के आया कचहरी में।
మనకి ఇప్పుడు ఈ కులాస్పూర్ గ్రామం యొక్క ఎంపీటీసీ గారు అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి ఈ ఊరి యొక్క ప్రధాన సమస్యలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను కులాస్పూర్ ఎంపీటీసీ సింధుజ. మా ఊర్లో మండల పరిషత్ నుంచి 2 లక్షల ఫండ్స్ వచ్చింది మట్టి రోడ్డు, అది వేయించేసినాం. 2 బోర్లు వచ్చినాయి శాంక్షన్ అయినాయి, అవి కూడా వేయించిండ్రు ఇక్కడ. 2 బోర్లు వచ్చినాయి, ఒకటి సక్సెస్ అయింది, ఇంకొకటి ఫెయిల్ అయింది. ఇంకా మీకు ప్రధాన సమస్య ఏంటి? మీ విలేజ్లో ఏం లేదు? సీసీ రోడ్లు, మురికి కాలువలు లేవు. సీసీ రోడ్డు మురికి కాలువలు లేవు, అంటే గేటాలు మంచిగా లేవు. ఫండ్స్ వస్తే చేస్తామని చెప్పేసి, ఫండ్స్ వస్తే చేస్తాం, ఖచ్చితంగా మా ఊరికి మంచిగా చేస్తామని తెలియజేస్తాం. మనం ఇప్పుడు కులాస్పూర్ గ్రామంలో ఉన్నాం. మనకి కులాస్పూర్ గ్రామం యొక్క సర్పంచ్ గారు మన అందుబాటులో ఉన్నారు. ఆయనను అడిగి గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా పింఛన్స్ విషయాలు కానీ, లేదంటే ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, తదితర వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఊరికి K6 వాళ్ళు విలేజ్ షూటింగ్ చేయడానికి వచ్చింది, కావున వాళ్ళకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము అభివృద్ధి పనులు మేము చేస్తున్నాము. గవర్నమెంట్ మాకు ఎంత సాయం చేస్తుందో అంత ప్రకారం మేము చేస్తున్నాము. ఎలాంటి తప్పులు చేయట్లేదు, ఎలాంటి తప్పులు చేయమని మేము హామీ ఇస్తున్నాము. మరియు మా సర్పంచ్, ఉప సర్పంచ్, మా ఎంపీడీసీ, మా వార్డు సభ్యులు అంతా మేము కలిసి ఒకళ్ళకొకళ్ళం ఏ పనులు దాపిరక లేకుండా అన్నీ చెప్పుకుంటా అన్నీ కలిసి చేస్తాం. మేము అన్నీ కలుపుకొని పనులు చేస్తాము. మాకు ఎలాంటి భేదభాదాలు లేవు. మరియు మాకు విలేజ్కి సాధ్యమైనంత మట్టుకు మా విలేజ్కి ఒక వాటర్ ఇబ్బంది ఉండే, మాకు నీళ్ళది నల్లది బాగా ఇబ్బంది ఉండే. ఎందుకంటే ఈ ఎండాకాలము చాలా వరకు మా బోర్లు ఎత్తిపోయినాయి, నీళ్ళు భూమిలో నీళ్లు లేక. అందుకని మేము మినిమం ఒక 8 బోర్లు వేయించినాము. ఒకటి 3 గవర్నమెంట్ నుంచి వచ్చినాయి, ఒక 5 మేము 13 ఫైనాన్స్ నిధుల నుంచి వేయించినాము. మరియు అదేవిధంగా కొంతవరకు పైప్ లైన్స్ వేస్తున్నాము, కొంతవరకు అయిపోయింది, ఇంకా కొంత నడుస్తుంది. అందుబాటులో ఉంటున్నాం మేము. వాళ్ళకి మంచి షెడ్ ఐసో చూస్తున్నాం. కొన్ని పింఛన్లు ఐసో ఇబ్బందులు ఉంటే అవి మేము తీర్చే ప్రయత్నం చేస్తున్నాము మా పై ఆఫీసర్లతో. మేము మాకు కొంతవరకు మా ఎస్కేస్ డాటా మాకు దొరకక కొన్ని పింఛన్లు ఆగినాయి. మా విఆర్ఓ మాకు కొంతవరకు మాకు అందుబాటులో లేక అవి కొన్ని మిస్గైడ్ అయినాయి. ఫిర్బీ మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ఎంఆర్ఓ వచ్చిండు, ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ ఎన్క్వైరీ చేసిండు. ఎంఆర్ఓ ఎన్క్వైరీ చేసి మాకు ఏం చెప్పిండంటే ఎంతమందికి అయితే పింఛన్లు రావట్లేదో వాళ్ళకి ఆధారాలు కలెక్ట్ చేసి నా దగ్గరికి తెచ్చి అని చెప్పిండు. మేము కలెక్ట్ చేసి ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు అలా ఆధారాలు ఆయన దగ్గర ఉన్నాయి, ఎంఆర్ఓ దగ్గరనే ఉన్నాయి. కావున ఎంఆర్ఓ గారికి మా విన్నపం, మేము ఇచ్చిన ఆధారాలకు ఎన్క్వైరీ చేసి సాధ్యమైనంత మట్టుకు మా పింఛన్లు శాంక్షన్ చేపియగలరని మా యొక్క ప్రార్థన. మా గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే ఎంతవరకైనా మేము పనులు చేయగలుగుతాం, ఎంతకైనా చేయాలని మా ఉద్దేశం ఉంది. మేము సాధ్యమైనంత మట్టుకు మా ఊరికి మంచి చేసి మా ఊరిలో మాకు మంచి పేరు తీసుకోవాలన్న ఉద్దేశంతో మాకుంది. చాలా వరకు మా ఎస్సీ వాడలో రోడ్ల నిర్మాణం లేదు, సీసీ రోడ్లు లేవు,
మళ్ళీ సీసీ గేటర్లు లేవు. చాలా వరకు మా కొత్త కాలనీలో ఎస్సీ కొత్త కాలనీలో చాలా వరకు ఇబ్బంది ఉన్నాయి. అంతవరకు వాటర్ ఇబ్బందిస్తూ ఉంది. వాటర్ ఇబ్బంది అంటే చాలా వరకు ఇప్పుడు మేము కొంతవరకు మాకు సాధ్యమైనంత మటుకు మేము చేసినాము. మాకు సంబంధించిన అధికారులు సాధ్యమైనంత మటుకు మంచిగానే ప్రవర్తిస్తున్నారు, మంచిగానే మాకు సాయం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు. ఎందుకంటే మేము మంచిగా కలిసి ఉంటాము. మాకు వాళ్ళు మేము సహకారం చేస్తాం, మేము వాళ్ళకి సహకారం చేస్తాము. మాకు ఎలాంటి ఇబ్బందులు మా పై ఆఫీసర్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టట్లేదు. సాధ్యమైనంత మటుకు మాకు ఒక పైప్ లైన్ది చాలా వరకు ఇబ్బంది ఉంది. పైప్ లైన్ దాదాపు 40 ఏళ్ళ కింద వేసిన పైప్ లైన్ ఉంది. కావున ఆ పైప్ లైన్కి కొంచెం మాకు ఇబ్బంది ఉంది. ఆ పైప్ లైన్ మాకు సాధ్యమైనంత మటుకు మాకు తొందరగా మాకు శాంక్షన్ వచ్చే విధంగా చూడమని మా పై ఆఫీసర్లకు మా విన్నపము చేస్తున్నాము. అదేవిధంగా మా K6 టీవీ వాళ్ళకు, K6 మా ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు. ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. చూసాం కదండి మన కులాస్పూర్ గ్రామంలోని సమస్యలు ఏంటో. ఇక్కడ వీళ్ళు ప్రధానంగా పండించే పంట వరి. వీళ్ళకు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే ఒకటి నీటి ఎద్దడి, ఒకటి ఇంకోటి ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ వేరే మా ఊరు ప్రోగ్రాంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామ్యాన్ అంజురెడ్డితో అజీం.